సనాతన ధర్మం అనంగానే క్యాస్ట్ అని పరిగెత్తుకుంటూ వస్తారు కదా! వాళ్ళకి ఈ రోజు నేను అసలు నిజం ఏంటో చెప్తాను. ఈ ధర్మంలో ఉండేది వర్ణ సిస్టమ్. దాని కింద బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంతే. నువ్వు బాగా చదువుకుంటే బ్రాహ్మణుడివి, నువ్వు కాపాడితే క్షత్రియుడివి, నువ్వు వ్యాపారం చేస్తే వైశ్యుడివి, నువ్వు సర్వీస్ చేస్తే శూద్రుడివి. ఇలా వర్ణ సిస్టమ్ స్టార్ట్ అయిన కొన్ని జనరేషన్స్ కి అదే పని చేసి బాగా దాంట్లో నైపుణ్యం పొందాక వాళ్ళ కొడుకులు కూడా అదే పని చేయడం స్టార్ట్ చేశారు. లైక్ హీరో కొడుకు, హీరో ప్రొడ్యూసర్ కొడుకు, ప్రొడ్యూసర్ అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే పనిని చూస్తూ పెరుగుంటారు, నేర్చుకొని పెరుగుంటారు. కూతుర్లని కూడా అదే పని తెలిసిన వాళ్ళకి ఇస్తే తెలిసిన పనిని చేసుకుంటూ బతకచ్చు అని స్టార్ట్ చేశారు. ఇలా గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. వాటినే జాతులు అనేవాళ్ళు. ఈ జాతులన్నీ ఫ్లెక్సిబుల్ గా ఉండేవి. మీ పనిని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడే మెయిన్ విలన్ ఎంటర్ అయ్యాడు. వాళ్ళే బ్రిటిషర్స్. వీళ్ళు ఐడెంటిఫై చేయడానికి కష్టం అవుతోంది కదా అని చెప్పి 1871 అండ్ 1872 లో బ్రిటిష్ సెన్సస్ అనేది ఒకటి తీసుకొచ్చారు. నువ్వు పర్టికులర్ క్యాస్ట్ చూస్ చేసుకోవాలి, ఒక్కసారి నీ క్యాస్ట్ ఇది అని డిసైడ్ అయ్యి నేను దీంట్లో రాసిన తర్వాత అదే పర్మనెంట్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. పర్మనెంట్ క్యాస్ట్ సిస్టమ్ అనేది అక్కడ పుట్టింది. ఇక్కడ డివైడ్ అండ్ రూల్ చేయడానికి మనుస్మృతిని తీసుకొచ్చారు. సో మనుస్మృతిలో ఏం చేశారంటే ఈ మ్యాక్స్ ముల్లర్, గ్రిఫిత్, బొహ్లర్, బర్నల్ వీళ్ళంతా బ్రిటిష్ ట్రాన్స్లేటర్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ లైన్స్ అన్ని చేంజ్ చేసేసారు. చాలా వరకు మార్చేసి హార్ష్ పనిష్మెంట్స్ అన్నిటిని తీసుకొచ్చి సాంస్క్రిట్ లో ఉన్నది మార్చామని చెప్పి ఒప్పుకున్నారు అనమాట. తర్వాత బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని స్టార్ట్ చేసి మనుస్మృతిని హిందూ లా బుక్ గా ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళే దాన్ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని జనరేషన్స్ తర్వాత ఇది అలా పీక్స్ కి వెళ్ళిపోయి ఈ మిషనరీస్ అన్ని చూడండి మీ బుక్ లో ఇలా ఉంది, ఇలా చేయకూడదు, మా దేవుళ్ళ దగ్గర అలా ఏం లేదు అని చెప్పి కన్వర్జన్ స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ అయింది అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ ఇవన్నీ. సో తర్వాత అంబేద్కర్ గారు వచ్చి ఆ బుక్ ని తగలబెడుతూ మన సనాతన వాల్యూస్ కి ఇది అగెయిన్స్ట్ గా ఉంది, ఇలా ఎప్పుడు మన ధర్మంలో లేదు అని చెప్పి మార్చారు. రేపు ఎవడైనా వచ్చి మీ ధర్మంలో క్యాస్ట్ ఉంది అని చెప్తే వాడికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి.